అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి, మనం ఎందుకు జరుపుకుంటాం, దీనికోసం క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి 1947 ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే అనేది ఏర్పడింది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏ రూల్స్ అయితే పెట్టారో వాటినే మనం ఫాలో అవుతూ వచ్చాం. మనకంటూ సెపరేట్ గా రూల్స్ కానీ ఒక రాజ్యాంగం అనేది కానీ ఏవి కూడా లేవు. అందుకనే 1950 జాన్ 26న మనకి రాజ్యాంగం అనేది ఏర్పడింది. దీనికి సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో రాజ్యాంగం అంటే ఏంటంటే మనకి మన పరిపాలన మనమే చేసుకోవడం, అంటే దానికి ఏ హక్కులు ఉండాలి, సో ఎవరైతే పరిపాలించాలి, మన హక్కులు కానీ ఎవ్రీథింగ్ అనేది రాజ్యాంగంలోని పొందుపరిచారనమాట. వాటిని మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతూ వచ్చాం. అసలు రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే ప్రజలే రాజులు. మనకంటూ రాజులు గాని రాణులు గాని బయట దేశాల అధికారం గాని ఉండదు. మన పరిపాలన మనదే, అంటే మనకి కావాల్సిన నాయకుల్ని మనము ఓటు వేసి మనమే ఎన్నుకుంటాం. ఈ రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానమే. అదేవిధంగా మనకు ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే అనేది విదేశీ పాలన నుంచి విముక్తి పొందినందుకు సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా జాన్ 26 అనేది మనకు రాజ్యాంగం ఏర్పడినందుకు సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకనే రాజ్యాంగాన్ని గౌరవించాలి, అదేవిధంగా ప్రజలకు అధికారం ఉందనేది గుర్తించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. రిపబ్లిక్ డే అంటే ఎవరికి తెలుసో కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి.